రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీల అమలు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, రాష్ట్రంలో గతంలో వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు కూటమిలో ఉన్న టీడీపీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ ప్రధాని మోడీ అంటే భయపడి చస్తున్నారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి విమర్శించారు. డీసీసీ సమావేశంలో పాల్గొనేందుకు నగరానికి విచ్చేసిన ఆమెకు అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. గోకవరం బస్టాండ్ వద్ద అంబేద్కర్కు నివాళులర్పించారు. అక్కడి నుంచి ఊరేగింపుగా సీతంపేట చేరుకొని పార్కులో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహానికి ఆవిష్కరించారు. గుర్రపు బగ్గీపై తీన్మార్, బాణసంచా కాల్చుతూ కృష్ణసాయి కళ్యాణ మండపానికి ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు. అడుగడుగునా పూలవర్షం కురిపించారు. దేశంలో 11 ఏళ్లుగా అధికారంలో ఉన్న భాజపా రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకపోయినా అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులకు ప్రశ్నించే ధైర్యం లేకపోయిందని షర్మిల ధ్వజమెత్తారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి పాలక్ వర్మ, సిడబ్ల్యూసి సభ్యులు పల్లంరాజు, గిడుగు రుద్రరాజు, మాజీ ఎంపీ హర్షకుమార్, జిల్లా ఇన్ఛార్జి శివాజీ, మార్టిన్ లూథర్, బిల్డర్ బాబీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఈస్ట్ గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేనే స్వయంగా వచ్చి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నాయకుల, జిల్లా కార్యకర్తల అభిప్రాయాలను, సూచనలను తీసుకోవటానికి, వాళ్ళకేమైనా ఇబ్బందులు ఉంటే కనుక్కోవటానికి స్వయంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా నేనే ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మన రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం చాలా అవసరం. పుట్టి మా పార్టీకే కాదు, ఇది ఆంధ్ర రాష్ట్రానికి అవసరం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలపడకపోతే, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాకపోతే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క విభజన హామీ కూడా నెరవేరదు అని ఇప్పటికీ ధృవీకరణ అయిపోయింది. 11 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, మోడీ ప్రధానమంత్రిగానే ఉన్నారు. ఇక ఇప్పుడైతే చంద్రబాబు గారు తన భుజానే మోస్తున్నారు. అయినా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలి అని సోయి ఇప్పటికి కూడా లేదు. నిజానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తే ఆ ఎంపీల చేత, ఆ బలం చేత ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రిగా కూర్చొని ఉన్నారు. మరి అలాంటప్పుడు 10 ఏళ్ళు చేసిన మోసం ఒక ఎత్తు అయితే, గత సంవత్సరం రోజులుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన బలంతో మోడీ అధికారం అనుభవిస్తూ కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ గురించి మోడీ గారు మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరం, చాలా దారుణం. మొన్న మోడీ గారు విశాఖపట్నంకి వచ్చారు, యోగా చేసుకొని వెళ్ళారు. కనీసం యోగా మీద ఉన్న శ్రద్ధ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద చూపలేదు మోడీ గారు. ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు మోడీ గారు? సమాధానం చెప్పాలి.